సో మీరు చూస్తున్నది పటంచెరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఇండస్ట్రీ ల్యాండ్. టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి ఇది 5 acres 5 గుంటాస్ ఉంటుందండి. సో ఇందులో మనకు 1 acreలో ఇండస్ట్రియల్ షెడ్ విత్ బిల్డింగ్, ఆఫీస్ బిల్డింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆఫీస్ బిల్డింగ్. ఈ సైట్ వచ్చేసి పటంచెరు ముంబై హైవే నుంచి జస్ట్ హార్డ్లీ 1/2 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ముంబై హైవే సెకండ్ బిట్ ఆపోజిట్ టు ఎక్సెట్ ఫ్యాక్ట్ కంపెనీ. సో మనకి ఇది రామచంద్రపురం కూడా చాలా వెరీ నియర్ బై ఏరియాలో ఉంటుంది. ఇది రెసిడెన్షియల్ ఏరియా కానుకొని. ఎక్స్టెండ్ 5 acres 5 గుంటాస్. ఈ ల్యాండ్ వచ్చేసి కార్నర్ ప్లాట్ అండి ఇది. సో కార్నర్ అంటే మనకు వెస్ట్ వచ్చేసి 60 feet రోడ్ ఉంది, సౌత్ వచ్చేసి 40 feet రోడ్. ముంబై హైవే నుంచి రోడ్ యాక్సెస్ వచ్చేసి మనకు 80 feet రోడ్. 80 feet రోడ్ నుంచి డైరెక్ట్ వచ్చినాక రైట్ సైడ్లో 40 feet రోడ్కు కార్నర్ ప్లాట్ అండి ఇది. సో మీరు చూస్తున్నదంతా ఇప్పుడు ఇండస్ట్రీ. సో ఈ ప్రాపర్టీ రైట్ నౌ అమ్మకానికి ఉందండి ఇది. సో ఈ 5 acres 5 గుంటాస్లో 1 acre ఇండస్ట్రియల్ షెడ్. ఇందులో మనకు 4 acres టోటల్ మ్యాంగో గార్డెన్ ఉందండి, మామిడి తోట ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మామిడి తోట. సో ఈ 5 acres కూడా చుట్టుముట్టు కంప్లీట్గా కాంపౌండ్ వాల్ ఉంటుంది. కార్నర్ బిట్ కాంపౌండ్ వాల్, క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. సో మీరు చూస్తున్నంత మామిడి తోట ఇది. సో ఇది ప్రాపర్టీ వచ్చేసి మనకు పటంచెర్లో ఉంది. ఇది అమ్మకానికి ఉందండి. సో యాజ్ పర్ ఇండస్ట్రియల్ ల్యాండ్ రేట్ పరంగా చూస్తే ఇది మోర్ దెన్ 120 crores అండి ప్రాపర్టీ వాల్యూ. 5 crores 5 గుంటాస్ వాల్యూ వచ్చేసి 120 crores ఏవో ఉంది. సో యాజ్ పర్ తెలంగాణ జీవో, ఏదైతే గవర్నమెంట్ జీవో రిలీజ్ చేశారో, ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కన్వర్టెడ్ ఇంటూ రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్. సో ఈ రెసిడెన్షియల్లో కన్వర్ట్ చేసుకుంటే మాత్రం ఇది నియర్ బై 170 crores ఎబోవ్, మోర్ దెన్ 200 crores ఎబోవ్ ప్రాపర్టీ అండి ఇది. సో ఈ టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 27,200 square yards ల్యాండ్. టోటల్ కన్వర్టెడ్ ఇండస్ట్రియల్ జోన్లో ఉంది కాబట్టి నాలా అవసరం లేదు. సో డైరెక్ట్గా మనం రెసిడెన్షియల్ కూడా కన్వర్ట్ చేసేసుకోవచ్చు. మీరు చూస్తుంది ఇప్పుడు కాంపౌండ్ వాల్. సో ఈ కంపెనీ వచ్చేసి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. వీళ్ళు రైట్ నౌ అమ్మకాన్ని పెట్టారు. చాలా వెరీ వెరీ రీజనబుల్ రేట్లో అమ్మకాన్ని పెట్టారు. ఈ రోజున పటంచెరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో డైరెక్ట్ అలాట్మెంట్ తీసుకున్నారని మనకు ఎకరా 13 to 14 crores పడుతుంది పర్ ఏకర్. సో యాజ్ పర్ గవర్నమెంట్ రేట్ వేసేసి అలాట్మెంట్ ప్రకారం ఆలోచిస్తే నియర్ బై 70-75 crores వాల్యూ ప్రాపర్టీ గవర్నమెంట్ పరంగా. అంటే మనం గవర్నమెంట్లో అలాట్మెంట్లో కొంటే ఈ రేటు పెట్టి కొనాల్సి వస్తుంది అఫీషియల్గా. సో మనకు నియర్ బై ఇదే రేట్లో వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. 75 to 80 crores. సో ఏదైనా నెగోషియేషన్స్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ పర్ మోడ్ ఆఫ్ పేమెంట్. సో ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి మీరు పేమెంట్ మోడ్ ఎలాగైనా తీసుకొని రెడీ ఉన్నారు. 5 acres 5 గుంటాస్ మనకు యాజ్ పర్ మార్కెట్ రేట్ ప్రకారం 25 to 30% డిప్రిషియేషన్ రేట్లో వస్తుంది. సో ఓన్లీ ఇండస్ట్రియల్గా ఆలోచన చేస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ ప్రాపర్టీ. ఇది ఇండస్ట్రీ పరంగా కానీ రెసిడెన్షియల్ పరంగా కానీ మార్చుకోవచ్చు. రెసిడెన్షియల్ అంటే మీకు సూటబుల్ ఫర్ ఎనీ అపార్ట్మెంట్స్, హై రైజ్ అపార్ట్మెంట్స్ ఆర్ ఎనీ విల్లాస్ ఆర్ ఎనీ ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇలాంటి వాటికైతే చాలా ఎక్సలెంట్ ల్యాండ్. ఎందుకంటే దీని అప్రోచ్ రోడ్ డైరెక్ట్ ముంబై హైవే నుంచి జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్లో మనకి సైట్ ఉంటుంది. సో ఇది లంసంలో 75 to 80 crores మధ్యలో ఇవ్వడానికి రెడీ ఉన్నారు. యాజ్ కంపేర్ టు మార్కెట్ వాల్యూ 120 crores ఎబోవ్. సో ఇది వన్ ఆఫ్ ది ఛాన్స్ ప్రాపర్టీ ఇన్ పటంచెరు. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఆలోచన చేస్తే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ ప్రాపర్టీ. సో ఫర్దర్గా మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కానీ నా నంబర్ కాల్ చేయొచ్చు. 9908621324.